యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎంతమంది నమ్ముతున్నారండి ఈ మాట? హల్లెలూయా. మరి ఈ వాక్యమే కదా మనకి దేవుడు. మరి ఈ బైబిల్ నేను తెచ్చుకున్నాను, ఇదే మన వాక్యం అనుకున్న వాళ్ళంతా ఒకసారి బైబిల్ చూపించండి. ప్రైజ్ గాడ్. మంచిది. మరి ఇప్పటి వరకు ఈ బైబిల్లో ఉండే వాక్యమే దేవుడు కనుక ఈ వాక్యాన్ని మొత్తాన్ని నేను చదివాను అన్న ఒకసారి చదివేస్తండి. మన బైబిల్ చూపించండి. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. మీరంతా క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. చెప్పుకోబాకండి. ఎక్కడ అందరూ వింటున్నారు, మంచిదే. నువ్వు బైబిల్ని చదవకపోతే నువ్వు ఇంకా వ్యభిచారివే. నువ్వు బైబిల్ చదవకపోతే ఇంకా మోసగాడివే. నువ్వు ఇంకా దేవుని వాక్యాన్ని పూర్తిగా చదవకపోతే నువ్వు ఇంకా అబద్ధికుడివే. బైబిల్ వాక్యాన్ని నువ్వు ఇంకా ధ్యానించకపోతే నువ్వు సాతాను బిడ్డవే. నీలాంటి వారి వలనే దేవుడు నామానికి మహిమ రావట్లేదు, అవమానం వస్తుంది. దేవుడు నీకు మంచి కాళ్ళు చేతులు ఆరోగ్యం అంతా బాగా పెట్టాడు. నీకు కనీసం దేవుని వాక్యాన్ని చదివేంత టైం లేదా? కొన ఊపిరితోటి హాస్పిటల్తో కొట్టగలాడుతున్నారు చాలా మంది. అలాంటి పరిస్థితి నీకు రాలా, అయినా నువ్వు దేవుని వాక్యాన్ని చదవట్లా. ఎప్పుడు చదువుతావు? ఈరోజు రాత్రికి నీకు కళ్ళు పోతే చదువుతావా? ఈరోజు రాత్రికి నీకు పెరాలసిస్ వచ్చి నోరు పడిపోతే చదువుతావా? ఎప్పుడు చదువుతావు బైబిల్ని? బైబిల్ని చదవకపోతే మీరంతా పాపులే. అయ్యా నాకైతే చదువే రాదయ్యా, మరి నేను ఎలా చదవాలి? ఏదైనా బ్యాంకులో లోన్ ఇస్తాము, పొదిపిస్తాము, నువ్వు పలానా డ్వాక్రా గ్రూప్ లో ఉండు, నువ్వు ఆ అప్లికేషన్ తీసుకురా, ఇది తీసుకురా రాపించుకుంటారుగా, బాగా చదివించుకుంటారుగా. మరి దేవుని వాక్యాన్ని చదివించుకోవడానికి ఏమైంది నీకు? చదివించుకోవడానికి. అందుకే నువ్వు ఇంకా పాపివి. మీరందరూ అనుకుంటున్నారు, అయ్యా నేను బైబిల్ చదివేంత టైం నాకు లేదు, నేనైతే ఎటువంటి తప్పులు చేయట్లేదు, మంచిగా నా పని నేను చేసుకుంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నాకు మంచి మేలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు. మీరు ఇప్పటిదాకా చేసే ప్రార్థన ఒకటి కూడా పరలోకం చేరల. ఇది సత్యం, నేను కాదు, వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అదేంటయ్యా నా ప్రార్థన ఒక్కడు కూడా పరలోకానికి చేరలేదు అంటున్నావు? మా అమ్మాయికి మంచి పెళ్లి కుదిరింది, మా అబ్బాయికి మంచి జాబ్ వచ్చింది, మా బాబు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, నాకు మంచి జాబ్ చేసుకుంటున్నాను, మంచి వ్యాపారం ఉంది, దేవుడి దయ వల్ల మంచి ఆరోగ్యం ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఈ భూమి మీద ఉండే ప్రతి మానవుడికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. రోడ్డు మీద అడుక్కు తినేవాడికి కూడా 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. నీకు పెట్టేది పెద్ద గొప్పే ఉంది?